అమాత్యులపై వస్తున్న కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానల్స్ లో మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని పని కట్టుకుని వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా ప్రసారం చేయడాన్ని మంత్రి ఖండించారు. ఇలాంటి అసభ్యకర ప్రచారాల వల్ల అధికారుల కుటుంబ సభ్యులు, ఇంట్లోని మహిళలు తీవ్ర మానసిక ఇబ్బందులు పడుతున్నారని ఆలోచన చేయాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఐపీఎస్ కావాలంటే ఒక తపస్సు లాగా ఎంతో కష్టపడి మేధావి అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు రావు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రజలలో ఉండి పోరాటం చేసి ప్రజల పక్షాన ఉండి ఒక పార్టీ సపోర్ట్తోనో అవసరం వస్తే ఇంకా బాగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కావచ్చు. కానీ అలాంటి ఐఏఎస్ ఐపీఎస్లని బాగా కష్టపడే వారిని ప్రజల కోసం 24 గంటలు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ సెలవులు ఉండవు. జిల్లా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకు తప్పని. అది ప్రభుత్వం తీసుకునే చర్య. ఆ చర్యలో భాగంగా అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగి వేరే జిల్లాలకు పోయి జాయిన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆ జిల్లా మంత్రి అని చెప్పి ఆఫీసర్ల మీద ఆ విధంగా అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా మిత్రులకు, అన్ని రకాల మీడియా మిత్రులకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు రాసే ప్రతి రాత, మీరు చెప్పే సైడ్కి వెళ్ళి చెప్పేది కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా భార్య పిల్లలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఎవరైనా ఈ విధంగా మీ మీద అంటే మీరు ఎంత బాధపడతారో ఆలోచించుకోవాలి. మీరు సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలను, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలను కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. రేపు మీకు ఈ పరిస్థితి ఎదురైతే ఏ విధంగా ఉంటుంది. రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీరు చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి? మీరు సమాజంలో మీకు ఏ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ మేము గౌరవిస్తాం, కానీ మీకు ఎంతో బాధ్యత ఉంటుంది.